ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు అనే మండలంలో రైతు పొలంలో సర్వే చేస్తున్నాము. సో రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయో చిన్నగా బ్రీఫ్గా డిస్కషన్ చేస్తే, రైతులు ఇప్పుడు వర్షాకాలం ఆరంభంలో ఉంది కాబట్టి పంట పొలాలు వేస్తున్నారు. ఆరుతడి పంటలు వేసుకున్నప్పుడు వానలు రాక అవి చిన్న చిన్న వానలు పడితే మొలకలు వచ్చి అట్లా అయిపోయినాయి. మరి ఇలాంటప్పుడు రైతుల బాధలు దగ్గరుండి నేను రోజు ఫీల్డ్లో తిరుగుతుంటా కాబట్టి దగ్గర చూస్తుంటే మనసు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏ విధంగా రైతుల యొక్క బాధలు ఉంటాయి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. తమ్మి, ఏమైంది అనిల్ ఈరోజు లేట్ వచ్చినావు ఎందుకు? పొద్దుగాల వద్దామని చెప్పిన, ఎందుకంటే లాగింగ్ కదా నాగర్ కర్నూలు. ఓకే, ఏమైంది? కరెంటు లేదా? అయ్యో, అవునా? అంటే వాష్రూమ్ పోతుంది కూడా నీళ్ళు లేవా? అప్పుడప్పుడు నువ్వు అంటావు కదా ఒకసారి, అన్న ఎందుకన్నా ఈ ఎండలో మమ్మల్ని చంపుతావు అని అంటావు కదా. మరి ఒకసారి ఒక గంట సేపు వాష్రూమ్ పోతే నీళ్ళు లేకుండానే అంత ఇబ్బంది పడతాయి. ఈ రైతు అప్పు తీసుకొచ్చి బోర్లు వేసి ఫెయిల్ అయ్యి నీళ్లు రాక వాన వస్తుందని చెప్పి అట్లా నల్ల మేఘాలు వస్తున్నాయి కానీ వానలు రావట్లేదు. గింజలు నాటిర్రు. ఇప్పుడు ఈ అబ్బాయి చేపల చెరువు పెట్టిండు, చేపల నీళ్ళు లేవు, దానికి అది పరిస్థితి. సో రైతుల బాధలు ఈ విధంగా ఉంటాయి తమ్మి. సో అందుకు నువ్వు అంటావు కదా అన్న, ఎందుకన్నా ఒక పాయింట్ పెట్టి పోదాం అన్న అంటావు కదా. ఎందుకు ఎక్కువ పాయింట్లు పెడతామంటే, ఎక్కువ పాయింట్ పెట్టడం వలన ఎక్కడో ఒక చోట దొరికే అవకాశం ఉంటుంది. సో అందువల్ల రైతులకి ఏదో మీద వచ్చి ఏదో వేసిపోవడం కాదు, మనం గ్రౌండ్ వాటర్ సర్వేర్గా వస్తున్నాం కాబట్టి సైంటిఫిక్ మెథడ్లో పద్ధతిలో మనం ఏదైతే పద్ధతి చేస్తున్నామో దాని ప్రకారం చేయాలి. అంతే గుడ్డిగా చేసుకుపోతే కష్టం కదా. సో అది ఇప్పుడు వీళ్ళు పంట తవ్విరు కదా, మొత్తం పొలాన్ని దున్నిరు చిలకని, ఏదో గింజలు వేసి, ఏం గింజలు వేసారు? పత్తి గింజలు వేసి కొన్ని చోట్ల మొలక వచ్చినాయి. ఇప్పుడు వాన పడలేదనుకో అవి చచ్చిపోతాయి. అంటే ఎంత నష్టం. ఇప్పుడు ఈయన చేపల చెరువు పెట్టింది, మీరు ఎన్ని లక్షలు పెట్టి చేశారు? అది 10 లక్షలు అయిందా? ఏదన్నా ఒక్కసారి అని తీసిరా? ఫస్ట్ టైంలోనే వాటర్ సమస్య. చూడండి రైతుల బాధలు ఎలా ఉంటాయి. పెట్టి అతను చేపల చెరువు పెట్టిండు, లాభం వస్తుందని అనుకొని. ఫస్ట్ టైం ఇది, సరిగా వాటరు లేవు, చేపలు చచ్చిపోతున్నాయంట. అందువల్ల ఊటా సార్ మీరు రండి, వచ్చి ఒక మంచి పాయింట్ ఇచ్చిపోండి సార్ అంటే నేను జిఐఎస్ మెథడ్